హాయ్ ఫ్రెండ్స్, సూజీ రవ్వతోటి ఇడ్లీ ఎలా చేయాలో చూడండి. ఇన్స్టెంట్ ఇడ్లీ. మనకు ముందు రోజే మినపప్పు నానబెట్టుకోవడము, నూక కలుపుకోవడము ఇలాంటివి ఏవి లేకుండా మనము ఎప్పటికప్పుడు కావాలంటే చేసుకోవచ్చు. ఒక అరగంటలో తయారైపోతాయి. ఒక కప్పు సూజీ రవ్వ అండి. ఉప్మా రవ్వ అంటాము, మనము బాంబే రవ్వ అంటారు. మనం రవ్వ లడ్డూలు చేసుకుంటాం కదా, ఆ నూక అనమాట. ఆ రవ్వతోటి ఒక కప్పు రవ్వ తీసుకొని హాఫ్ కప్పు పెరుగు తీసుకొని కొద్దిగా సాల్ట్ వేసి కలిపి పెట్టుకోవాలన్నమాట. కలిపి పెట్టి ఒక మూత పెట్టి అలాగ ఒక 20 నిమిషాలు ఉంచేసి తర్వాత తీసిన తర్వాత చూడండి, పెరుగు నూక బాగా కలిసిపోయి ఇలా టైట్గా అయిపోతుంది. ఇలాగ అయిన తర్వాత కొద్దిగా అందులోనూ వాటర్ వేసేసి కొద్దిగా సోడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఒక్కసారే వాటర్ వేసేయకూడదండి, కొద్ది కొద్దిగా వేసుకొని కలుపుకోవాలి. ఎక్కువైతే పలచనైపోతే మళ్ళీ ఇడ్లీలు సరిగా రావు. అందుకనే కొద్దిగా వాటర్ వేసుకొని కలుపుకోవాలి. తర్వాత బాగా కలిసిన తర్వాత మళ్ళీ కావలిస్తే మళ్ళీ కొద్దిగా వాటర్ వేసుకొని కలిపేసుకోవాలి. బాగా కలపడంలోనే ఉంటుందండి. ఎంత బాగా కలిపితే గిన ఇడ్లీలు అంత బాగా వస్తాయి. మీకు ఇందులో పెరుగు కలిపారు అన్న విషయం కూడా తెలియదు, అంత బాగుంటాయి. కొందరు పెరుగు తినని వాళ్ళు ఉంటారు కదా, అలాంటి వాళ్ళకు కూడా తెలియదు ఇవి పెరుగుతో చేసామని. ఆ స్మెల్ కూడా రాదు. చాలా బాగుంటాయి ఇడ్లీలు. ఇడ్లీ ప్లేట్కు ఇలాగా ఆయిల్ కానీ లేదా నెయ్యి కానీ రాసి పెట్టుకోవాలి. తర్వాత ఇడ్లీ పాత్రలోటి నీళ్ళు వేసేసి బాగా మరిగించుకోవాలి. ఈ ప్లేట్కు ఇదిగోటి ఇలాగా మనం కలిపి పెట్టుకున్న ఇడ్లీ ఇడ్లీ రవ్వది కలిపి పెట్టుకున్నాం కదా, అది ఇట్లా ఇడ్లీలాగా ప్లేట్లో వేసేసుకొని ఈ వేడి నీటిలో పెట్టేయడమేను. పెట్టిన తర్వాత ఒక 15 నిమిషాలు తర్వాత తీసి చూస్తేను బాగా అవి ఇడ్లీలు ఉడికిపోయి మనం మామూలు చేసుకున్న ఇడ్లీలు మినపప్పుతో చేసుకున్న ఇడ్లీలు లాగానే తయారవుతాయి. అసలు ఎవరికీ తెలియదు కూడాను ఇవి మనం సూజీ రవ్వతో చేసిన ఇడ్లీలు అనేసి. ఇదిగో తయారయ్యాక తీసాను చూడండి ఎంత బాగున్నాయో. వెరైటీగా ఉంటుందని పనసాకులతోటి ఇలాగ పెట్టానండి. రోజు చేసుకునే చట్నీ కాకుండాను రోజు సాంబారు చట్నీలతోటే తింటూ ఉంటాం కదా, అందుకని ఇక్కడ వెరైటీగా ఉంటుందని నేను పండు మిరపకాయ పచ్చడి ఉందండి, ఆ పచ్చడి పెట్టాను. చాలా బాగుంటుందండి ఇడ్లీలోకి. ఇలాగా కారంగాను పులుపుగాను చాలా బాగుంటుంది. ఇడ్లీలు ఎలాగొచ్చాయో అనేసి డౌట్గా ఉంటుంది కదా మీకు. ఇదిగోటి కొద్దిగా ఇడ్లీ తుంచి చూపెడుతున్నాను చూడండి. ఇలా మామూలు ఇడ్లీ ఎలాగో సాఫ్ట్గా వస్తుందో అలాగే సాఫ్ట్గా వచ్చింది ఇడ్లీను. చూడటానికి చాలా బాగున్నాయండి. మీరు ఎప్పుడైనా సరే ఇన్స్టెంట్గా ఏం టిఫిన్ లేదు అని బాధపడకుండా అప్పటికప్పుడు చేసుకోవాలంటే ఒక అరగంటలో ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఏముంది, 20 నిమిషాలు నానబెట్టడమే కదా. నానిన తర్వాత ఇడ్లీలో ఒక 10 నిమిషాల్లో 15 నిమిషాల్లో ఉడికిపోతాయి. తర్వాత ఎవరికైనా ఇంటికి వచ్చినా కూడాను వెంటనే చేయాలన్నా కూడా ఇలా చేసి పెట్టచ్చు. ఎంత బాగున్నాయో అండి ఇడ్లీలు. తిని చూశాను, చాలా బాగున్నాయి. నేను కూడా ఫస్ట్ టైం చేశానండి ఇలాగా. ఎలాగొస్తాయో అనుకున్నాను కానీ బాగా వచ్చాయి. అలాగా యూట్యూబ్లో చూశానండి, చూసి ఇలాగ చేశాను, బాగా వచ్చాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అయితే ఈ పెరుగు మాత్రము కొద్దిగా పులిసిందైతే బాగుంటుందండి, ఇడ్లీలు చాలా బాగా వస్తాయి.